హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ ఇమంది రామారావు గారు. రామారావు గారు నమస్తే. నమస్తే. రామారావు గారు, మనం ఇప్పుడు చూసుకుంటే ఈరోజు శ్రీలీల బర్త్డే స్పెషల్లీ చెప్పాలంటే. సో అంతేకాకుండా శ్రీలీల ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు, గుంటూరు కారం అని చెప్పి. అసలు గుంటూరు కారం అంటే దానికి మీనింగ్ ఏంటి? అందులో గుంటూరు కారంగా హాట్గా ఉండబోయేది శ్రీలీల అంటారా, మహేష్ బాబు అంటారా? డెఫినెట్గా మహేష్ బాబు అయ్యే ఉంటాడు. ఓకే. అంటే మన ఆంధ్రదేశంలోనే కాదు, ఈవెన్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా రెండు విషయాల్ని గుర్తు చేస్తారు. గుంటూరు గోంగూర పచ్చడి, గుంటూరు గొడ్డు కారం. అంటే మామూలు ఘాటుగా ఉండదు, చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట. అంతే గుంటూరు అమ్మాయిల్ని అంతకుముందు ఏడిపిస్తుండేవారు. అమ్మో గుంటూరు అమ్మాయి చాలా ఘాటుగా ఉంటావు, దీని నోట్లో నోరు పెట్టకూడదు అని అంటుండేవారు. అలాగా ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారిలో ఉన్నది ఏంటంటే కొంచెం ఈ సాంప్రదాయపు సొబగులు కొన్ని ఉన్నాయి ఆయనకి. పట్టుకుంటాడు. ఆ గుంటూరు కారం అని పెట్టడం ఎంత బాగుంది, పేరు చాలా బాగుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ మహేష్ బాబు గుంటూరు కారమా లేకపోతే శ్రీలీల గుంటూరు కారమా అన్నది అందరికీ డౌటే. కానీ ఒకవేళ గుంటూరు కారం ఎవరంటే మహేష్ బాబే గుంటూరు కారం అవుతాడు. అంటే శ్రీలీల హాట్ అందాలు ఆరబోస్తుందేమో, గుంటూరు కారం లాగా హాట్గా ఉంటుంది కొంతమంది అనుకుంటున్నారు. అందువల్ల శ్రీలీలకు కూడా నేను ధమాకా చూడగానే చెప్పాను, బిజీ అయిపోతుంది శ్రీలీలకి, వెంటనే ఒక 8 సినిమాలు వస్తాయి అన్నట్టుగా చెప్పాను నేను. అలాగే వచ్చాయి 8 సినిమాలు. దానికి కారణం ఆ పల్సర్ బండి పాట రవితేజతో చేయడు. రవితేజతో పోటీపడి చేసింది. అప్పుడే రవితేజ చెప్పడమాట, అమ్మాయి కొత్తదైనా ఎక్కడ అనిపించుకోలేదు, చాలా బాగుంది, ఈ అమ్మాయి చాలా మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పినట్టే జరిగింది. నేను కూడా చెప్పానమాట, ఎందుకు మంచి భవిష్యత్తు ఉందంటే ఎక్కడ తగ్గేదేలే, మగవాళ్ళతో పోటీపడి చేస్తుంది. డ్యాన్స్ విషయాల్లో, పెర్ఫార్మెన్స్ విషయంలో, యాక్షన్ పార్ట్ విషయంలో ఇవన్నీ చేస్తుంది. తెలుగు తొందరగా పికప్ చేస్తుంది కనుక చాలా బాగుంటుంది అనుకున్నా. అలాగే ఇక్కడ త్రివిక్రమ శ్రీనివాస్ కూడా అమ్మాయిని తీసుకున్నాడు. త్రివిక్రమలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక అమ్మాయిని, అంటే డైరెక్టర్ షుడ్ అబ్స్ట్రాక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్. అంటే ఒక ఆర్టిస్ట్ నుంచి మ్యాక్సిమం ఎంత అబ్స్ట్రాక్షన్ కావాలో అంత త్రివిక్రమ శ్రీనివాస్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన త్రిష ఉందనుకోండి, అతను సినిమాలో చూడండి, మనకి మన ఇంటి ముందు అంటే మన కళ్ళ ముందు ఒక బావ, ఒక మరుదులు, ఇల్లు, అంతా మానవ సంబంధాలు, ఆ రిలేషన్స్ ఎంత హాయిగా ఉంటుందంటే ఎన్నిసార్లు సినిమా చూసినా ఆ సినిమా చూడాలనిపిస్తుంది. అంత మధురంగా ఉంటుంది త్రివిక్రమ శ్రీనివాస్ తాలూకు సినిమా. అయినా మహేష్ బాబు తాలూకు పల్సు ఆయన బాగా తెలుసు, ఎలా ఉపయోగించుకోవాలో. కనుక మహేష్ బాబుకి యాప్ట్ టైటిల్ ఏదంటే గుంటూరు కారం. కొన్ని టైటిల్స్ మహేష్ బాబుకి చాలా బాగా సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దీని పేరు ఒక్కడు టైటిల్ తీసుకుందాం, ఎంత బాగా సూట్ అయింది. అలాగే పోకిరి టైటిల్ తీసుకుందాం, ఎంత బాగా సూట్ అయింది. అలాగే ఇక్కడ మన గుంటూరు కారం తీసుకున్న ఆ ఒక్కడు పోకిరి ఆ తరహాలో ఉంటుందేమో అని నేను అంచనా కడుతున్నాను. అది. అండ్ శ్రీలీల ఇంత షార్ట్ టైంలో ఇంత బిజీ అవ్వడానికి రీజన్ తన డాన్స్ అంటారా? ఎందుకంటే మనకి తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ వచ్చిన అమ్మాయిలు చాలా తక్కువ, ఒకళ్ళ మించి ఒకళ్ళు చేస్తుంటారు. బట్ మంచి డాన్సర్ అంటే ఒక తమ్మన్నాను చూసుకుంటాం, తర్వాత ఇప్పుడు సాయి పల్లవి, వీళ్ళు తప్ప ఇంకా అంత బెస్ట్ డాన్సర్స్ ఎవరు అనిపించలేదు. ఇప్పుడు శ్రీలీల వాళ్ళని బీట్ చేస్తుంది అంటారా? అంటే అక్కడ శ్రీలీల డ్యాన్స్ వల్లనే వచ్చిందని కాదు, అక్కడ సినిమా ఫీల్డ్లో ఆడవాళ్ళు పైకి రావడానికి ప్రధానమైన కారణం కలుపుకోలుతనంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు హీరోయిన్, ఫర్ ఎగ్జాంపుల్ తెలిసేలా చెప్తున్నాను, నీ కోసం మాట్లాడడానికి వచ్చినట్టయితే మా నాన్నగారు మాట్లాడితే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడే 50 మార్క్స్ తగ్గిపోయాయి. తర్వాత మీ నాన్నగారు వచ్చి
ఇవాళ వద్దండి, ఇవాళ అంత అమావాస్య మంచిది కాదు, ఇంకో 2 రోజుల తర్వాత మీరు రండి అని చెప్పారు అనుకోండి, ఇంకో పార్టీ తగ్గిపోయి ఆ 2 రోజుల తర్వాత వచ్చేసరికి మీరు ఎవరూ లేరనుకోండి, మొత్తం తగ్గిపోద్ది. ఇలాగే హీరోయిన్లతో వాళ్ళ తాలూ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇక్కడ శ్రీలీలలో ఉన్న గొప్పతనం స్ట్రైట్గా మాట్లాడుద్ది. ఆ మాట్లాడిన కాసేపు కూడా ఎన్నో ఒక 4-5 జన్మల నుంచి అనుబంధం ఉన్నట్టు మాట్లాడుతుంది. అంటే కలుపుకోలుతానమాట. అది సైకలాజికల్గా వాళ్ళని మెల్ట్ చేయడం. అలా ఉన్న వాళ్ళు అందరూ బాగా సక్సెస్ అయ్యారు నా దృష్టిలో. మంజుల అప్పుడు పెద్ద పెర్ఫార్మర్ కాదు, చాలా బాగా చేస్తుంది. అంతకుముందు చూసినట్టయితే కృష్ణకుమారి ఒక్కసారి వచ్చేసాయి మరి సినిమాలు. తర్వాత సావిత్రి భజన చేసేవారు, తెల్లారించిన లేచినట్టయితే సావిత్రి అమ్మ ఇంటి ముందు కూర్చునేవాళ్ళు. ఎందుకంటే ఆ సావిత్రి అమ్మ వచ్చి ఒకసారి నవ్వుతూ మాట్లాడి కాఫీ తాగి ఇలా భోజనం చేద్దామంటే అయిపోయారు అంతే. జీవితాంతం సావిత్రి అమ్మ గారు తెలుగు ఫ్యాన్స్. అలాగా మంచితనంతో ఆకట్టుకోవడం అన్నది పెద్ద ఆర్ట్ ఆడవాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మరికొంతమంది ఏంటంటే లేనిపోని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. అమ్మో అలాగంటే ఎవరైనా చూసి ఏమనుకుంటారు అంటారన్నమాట. ఎవరు చూస్తాడు, ఏమనుకుంటాడు, వాడికి ఇంకేం పని లేదా, ఇదే పని ఉందా? అందువల్ల ఈ చేతగాని గబ్బులు మాట. నువ్వు ఏ వృత్తిలో అయితే ఉన్నావో ఆ వృత్తిలో నెంబర్ 1గా ఉండడం అది మనసులో సంకల్పించుకోవాలి. లేకపోతే వద్దు, వృత్తిలో దిగొద్దు. వృత్తిలో దిగావంటే ఇంకెంతైనా అవుతూ చూడాలన్నమాట. అది నేను అనుకుంటున్న పాలసీ. అలా చేశారు కాబట్టి వీళ్ళందరూ పైకి వచ్చారు. శ్రీలీలకు కూడా అదే గుణం ఉంది. డైరెక్ట్ని పట్టుకుంటుంది, ఒక హీరోని పట్టుకుంటుంది, కాల్ షీట్లు చూసేటువంటి పిఆర్ఓని పట్టుకుంటుంది. ఆ మొత్తం అందరూ తనవాళ్ళే అన్నమాట. రేపు వస్తాను షూటింగ్ అంటే రేపు రాలేకపోతున్నాను, ఒంట్లో బాగాలేదంటే మానేసి అరేంజ్ చేసుకుంటాం. ఇలా సపోర్ట్ చేసేటువంటి తన మనుషులు ఉన్నారు కాబట్టి ఎంత తొందరగా ఎంత సక్సెస్ అయ్యింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాసు గారు నాకు తెలిసి హీరోయిన్లో ఒక ఎవరు మన సమంత, కొంతమంది ఉన్నారన్నమాట. సమంతని చాలా బాగా ఆయన సపోర్ట్ చేశాడు. అలా కొంతమందిని బాగా ఎంకరేజ్ చేశాడు. కానీ అంటే మిగతా వాళ్ళ గురించి బయట కూడా చెప్పిన పాపాన పోలేదు. ఆయన నచ్చినట్టయితే అలాగే శ్రీలీల గురించి చెప్పాడు మళ్ళీ. ఓకే సార్, అలానే ఇప్పుడు త్రివిక్రమ్ గారితో మహేష్ బాబు కాంబినేషన్లో ఫస్ట్ వచ్చింది అతడు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే కలేజా వచ్చింది, అది డిజాస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ గుంటూరు కారం అని చెప్పి మూవీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తుంది. ఇది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కలేజా సినిమా ఫెయిల్ అవ్వలేదమ్మా. అక్కడ పెద్ద పొరపాటు ఏంటంటే కలేజీ సినిమా అది అంతకుముందు జంజాల సినిమాలకేమో 100 నవ్వుల సినిమా, 1000 నవ్వుల సినిమా అంటారు కదా, అది ఫస్ట్ క్లాస్ అంటే 200% కామెడీ సినిమా. అది దాన్ని అది ఫోకస్ చేయలేకపోయారు. కామెడీ సినిమాని మొదటి నుంచి అదే రాజమౌళిలో ఉన్న గొప్పతనం అంటే సినిమాలో ఏముండబోతుందో ఏమి చూడబోతున్నారో ఆసక్తిగా కథ చెప్పేస్తాడు. అందువల్ల సినిమా స్పూన్ ఫీడింగ్ లాగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారన్నమాట. కలేజా అంటే ఏమిటి, పెద్ద పొడి చేస్తాడు, పెద్ద కలేజా ఉన్న మగాడు, ఇట్లాంటి భ్రమలో పోతారన్నమాట. చూస్తే పెద్ద కామెడీ సినిమా, అది చాలా మంచి సినిమా. చూసినంతసేపు ఒక సెకండ్ కూడా బోరు కొట్టదు. అయినప్పుడు కూడా సినిమా పోయింది. అదే కసి ఇద్దరిలో ఉంది, మంచి కాంబినేషన్. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ మన మహేష్ బాబు కానీ చాలా మంచి కాంబినేషను. తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు నా దృష్టిలో సర్కారు వారి పాట తర్వాత మరి మన ఎవరు మన మహేష్ బాబుకి అంత మంచి సినిమా రాలేదు. సర్కారు వారి పాట కూడా కలెక్షన్స్ పరంగా సేఫ్, కానీ అంటే మహేష్ బాబుకి పేరు తెచ్చే సినిమా అవ్వలేదు. అది ఈ సినిమా మాత్రం గుంటూరు కారం 100% గుంటూరు కారం, ఘాటు తగ్గదు. సో అందరికీ ఘాటుగా ఉంటుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.